audio jungle. అన్న మీడియా అన్న అందరికి నమస్కారం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఫస్ట్ మీ సపోర్ట్ అన్న. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు దాకా మీరు బాగా ఎంకరేజ్ చేశారన్న. అన్నీ చూశానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తే నాలాంటి శంకర్లు చాలామంది నిలబడతారు. చాలామంది కడుపులు నిండితే చాలామంది హ్యాపీగా ఉంటారన్న. ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ హ్యాపీగా ఉన్నది నేను కానీ మా డైరెక్టర్ కానీ మా టీం కానీ కాదు. ఫస్ట్ హ్యాపీగా ఉన్నది సినిమా బయటకు వచ్చిన తర్వాత థియేటర్లో ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ కేరింతలు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ ఎంజాయ్మెంటు మొత్తం ఫోన్లో డైరెక్ట్ లైవ్లో ఫోన్లో మాట్లాడతారు. నా నెంబర్ ఇచ్చాను కదా అందరికీ. థియేటర్లో 1400 మంది, కనీసం 1400 మందిలో ఒక 900 మంది నాకు ఫోన్స్ డైరెక్ట్ ఫోన్ థియేటర్లో బొమ్మ వేసినప్పుడు అని ఆ బొమ్మ వేసారు అని అంటే వాడు బొమ్మ చూడరు. అయితే మధ్యలో ఫోన్ చేస్తే అలాగ నెంబర్ ఇచ్చాను కదా, నెంబర్ ఇచ్చినాను మరి. అయితే సినిమా చూసాక ఫోన్ చేయ మరి. అయితే అలాగని వాడికి ఏంటి తెలియదు, నెంబర్ వచ్చామా చేసాండి అంతే. అలాగ వాళ్ళు ఎంజాయ్ చేసి ఇంకొకరు అని ఆ సినిమా పెద్ద బంపరిట్ పార్టీ చేసుకుంటున్నాం మేమంట. అవునా, సినిమా బంపరిట్ అయితే పార్టీలు చేసుకుంటారు ఆడియన్స్. వాళ్ళు పార్టీలు చేసుకోవడానికైనా సినిమాలు బంపర్ హిట్లు, సూపర్ హిట్లు ఇవ్వాలనేసి నేను ఎప్పటికీ అదే మాట మీద ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఎంజాయ్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. తెల్లారు లేచి ఏవో పనులు చేసుకొని బయట రకరకాల కష్టపడుకొని వస్తారు. వాళ్ళకి సండే వచ్చినా వాళ్ళకి ఎప్పుడైనా గ్యాప్ దొరికినా సరే ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఆ ఎంజాయ్మెంట్ ఏదో ఫస్ట్ టైం నేను నా సినిమాతో చూశాను వాళ్ళని. నేను చాలామందిని దగ్గరగా నాకు ఫోన్లు చేయడం కానీ, నాకు వీడియో కాల్ పెట్టడం కానీ, థియేటర్లో సినిమా వస్తున్నప్పుడు వీడియో తీసి ఫోన్లో పంపించినప్పుడు ఆ గోళ్ళ కానీ ఇదంతా కానీ ఓకే అంటే సినిమా మేము అనుకున్న కష్టానికి, మేము పడిన కష్టానికి నేను నా ఫ్రెండ్ శ్రీధరు 2 సంవత్సరాల నుంచి డే అండ్ నైట్ నుంచి ఫ్యామిలీని పిల్లలందరిని దూరం పెట్టేసి మా ఇద్దరమే సంసారం చేసుకుంటూ, మా ఇద్దరమే పొరులుతూ ఇద్దరం ఒక దగ్గరే తింటూ ఒకటే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకొని ఇక ఎవడు పెళ్ళమో ఎవడు బొగుడో కూడా తెలియదు మా ఇద్దరికి. ఇక అంటే మా పిల్లాలే సిగ్గుపడేటట్టు, మా పిల్లాలే అసహించుకునే రేంజ్లో మేము వెళ్ళిపోయాం. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాం అంటే అలా వెళ్ళిపోయాం ఇద్దరం. అలాగ వెళ్ళిపోయి ఒకరినొకరిని ప్రేమించుకొని ఈ సినిమా తీసాం మేము. అది రాత్రా పగలా ఏంటో మాకు తేడా తెలిసేది కాదండి ఈ సినిమాకి. ఎందుకంటే మాకు ఏ సపోర్ట్ లేదు, ఇద్దరికే సపోర్ట్ లేదు. అందరికీ తెలుసు. మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరో బయటికి రాలేదు. వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు. ఎవరు సపోర్ట్ ఇచ్చారో, ఏ దేవుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళాడు అనేది కూడా మాకు తెలియదు. డబ్బులు పెట్టే రమణారెడ్డి గారు ఒకరు కళ్ళెదురు కనబడుతున్నారు. దాని తర్వాత సురేష్ కొండరెడ్డి గారు ఒకరు కళ్ళెదురు కనబడుతున్నారు. మాకు వాళ్ళిద్దరే దేవుళ్ళ కనబడ్డారు ఈ సినిమాకి. అందుకనే కష్టపడి తెలిపాం. ఈరోజు రిజల్ట్ మీరు నిలబెట్టారు బ్రదర్స్, భయ్యా, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తాతలు, ముత్తాతలు, బామ్మలు అందరూ సినిమాకి వెళ్తున్నారంట. ఫ్యామిలీ వెళ్తున్నారంట, ఫ్రెండ్స్ వెళ్తున్నారంట, యూత్ వెళ్తున్నారంట. మొత్తం కుర్రోళ్ళు, పెద్దోళ్ళు అందరికీ కనెక్ట్ అయింది సినిమా. అందరికీ కనెక్ట్ అయింది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సెంటిమెంట్కి ఫ్యామిలీ వెళ్తుంది, కొన్ని సీన్లకి యూత్ వెళ్తున్నారు, కొన్ని సీన్లకి కొంతమంది వెళ్తున్నారు. ఇలాగ అందరూ కలిసి ఈ సినిమాని చూస్తున్నారండి. మీ అందరు కలిసి చూస్తారని చెప్పి ఈ సినిమా తీసాం. ఫస్టే మేము అనుకున్నాం మీ అందరికీ కనెక్ట్ అయ్యేలాగే సినిమా తీయాలి, ఇందులో అన్నీ ఉండాలి. పెద్ద సినిమాలకి, పెద్ద హీరోలకి ఏమాత్రం తగ్గకుండా సినిమా చేయాలి అనేది మా ఉద్దేశం, మా కాన్ఫిడెన్స్. ఈ సినిమాని మీరు శగలక శంకర్ సినిమాలా చూడకూడదు అని ఫిక్స్ అయిపోయి మేము సినిమా చేసాం. ఓ పెద్ద స్టార్ సినిమా థియేటర్లో చూస్తే ఎలా ఫీల్ అవుతారో అది ఫస్ట్ మేము ఫీల్ అయ్యే సినిమా తీసాం. ఈరోజు అది మీరు ఫీల్ అవుతున్నారన్నా, నిలబెట్టారన్నా ఈ శంకర్ని. నన్ను నిలబెట్టారు కాబట్టి నా వెనకాతలు 100 మంది నిలబడతారన్నా. మీ పేరు చెప్పుకొని జీవితాంతం మేము ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మీరు మమ్మల్ని ఇలా నిలబెడతారు. జెన్యూన్గా నిజాయితీగా పనిచేసి కూడా ఎక్కడ వెళ్ళినా సరే సక్సెస్ అవుతాడు అనేది ఈ సినిమా నిలబెట్టారన్న మీరు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నిజాయితీని, ఈ జెన్యూనిటీని, ఈ నిజాయితీని దీన్నే నమ్ముకొని నేను పనిచేస్తాను. ముందు పనిచేస్తూ ముందుకెళ్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నమ్మకాన్ని మాత్రం ఇప్పటికీ మర్చిపోను. నేను నిలబెడతా. మీ ఎంకరేజ్మెంట్ కానీ, మీ సపోర్ట్ కానీ ఇప్పటికీ మనసులో ఉంటాయి. అది గుర్తుపెట్టుకునే పని చేస్తానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.